హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఐ తెలుగు అండ్ దెన్ ఫేస్బుక్ ఛానల్. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఐబిఎం డెవలప్డ్ డేటా స్టేజ్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ టూల్. ఈ డేటా స్టేజ్ అంటే ఏంటి, ఈటీఎల్ ఈఎల్టీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా, నీట్గా, ఇన్ డీటెయిల్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అది ఫ్రెషర్స్ దగ్గర నుంచి నాన్ ఐటీ, ఐటీ స్టూడెంట్స్, ఎవరైనా డొమైన్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైతే నా ఈ వీడియోస్ని మొదటగా యూట్యూబ్లో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే ఏ డొమైన్ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అది మీకు ఉపయోగపడకపోయినా మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కనుక సింపుల్గా లైక్, కమెంట్, షేర్ చేయండి. ఈ ఐబిఎం డేటా స్టేజ్ టూల్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా పైప్లైన్స్ క్రియేట్ చేయాలి అనేది మొత్తం మీకు ప్రాక్టికల్గా డేటా స్టేజ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో మీకు అప్లోడ్ చేస్తాను. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు నాకు సపోర్టివ్గా నిలవాల్సింది ఒకటి లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డొమైన్ మీదైనా మీకు నేను క్లారిటీగా ఇస్తాను. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం కోర్స్ నేర్చుకుంటే జాబ్ తొందరగా వస్తుంది అనే గైడెన్స్ ఇస్తాను. మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి. నేను సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, డెవాప్స్ అండ్ దెన్ జనరేటివ్ ఏజెంటిక్, డేటా మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ నేను ట్రైన్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డేటా స్టేజ్, ఐబిఎం డేటా స్టేజ్ ఈటీఎల్. వాట్ ఈజ్ ఈటీఎల్ ఫుల్ ఫామ్? ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. సేమ్ ఈఎల్టీ ఆల్సో సేమ్. ఎక్స్ట్రాక్షన్, లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఈఏటిఎల్ అండ్ ఈఎల్టీ అనేది మోడర్న్ లైఫ్ సైకిల్, డేటా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారండి. ఇక్కడ మనం అది జావా అయినా, డేటా నెట్, డాట్ నెట్ అయినా, షీ షార్ప్ అయినా, పైథాన్ అయినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా కానీ, మనం ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేసినా కానీ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజెంటిక్ ఏ అప్లికేషన్ కానీ, జనరేటివ్ ఏ అప్లికేషన్ కానీ, రియాక్ట్ కానీ, జావా స్క్రిప్ట్ అప్లికేషన్ కానీ, ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా మనకు డేటా అనేది ఇంపార్టెంట్. ఆ డేటాని మనం ఎక్కడి నుంచి, ఏ సోర్సెస్ని తీసుకోవాలి, దాన్ని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన డేటాని ఎక్కడి దగ్గర లోడ్ చేయాలి. అదే లోడింగ్ అంటే డేటా వేర్ హౌస్, డేటా లేక్స్ అండ్ దెన్ డేటా బేసెస్ అంటారు. వాట్ ఈస్ డేటా బేస్, వాట్ ఈస్ డేటా వేర్ హౌస్, వాట్ ఈస్ డేటా లేక్స్ అనేవి మీకు నేను ఆల్రెడీ క్రియేట్ చేశానండి. ఈటీఎల్ పైప్ లైన్ అనే దాంట్లో ఇది కూడా ఈటీఎల్లోనే ఉపయోగం వస్తుంది అనమాట. అజూర్లో కానీ, డేడబ్ల్యూఎస్లో కానీ, జీసీపీలో కానీ, ఎయిర్ ఫ్లో కానీ, ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. అది డీబీటీ టూల్ కానీ, స్నోఫ్లేక్ కానీ, తర్వాత స్ప్లంక్గా, ఇంకా ఏదైనా సరే, ఏదైనా డీబీటీ టూల్స్ మోడర్న్ కానీ లేకపోతే ట్రెడిషనల్ కానీ, ఈటీఎల్ ఈఎల్టీ పైప్ లైన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్ ఈస్ ఈటీఎల్ టెస్టింగ్ ట్యూటోరియల్. డేటా స్టేజ్ ఇస్ ద టూల్. డెవలప్ చేసింది ఐబిఎం మోడ్ అనమాట. దిస్ ఈజ్ మై బాలా జన్ ఏఐ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇలాగా మనం రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఇది టెస్ట్ ఎగ్జిక్యూషన్ 72 పాస్ అయినాయి అనమాట. టెస్ట్ సమరీ 72, 0 ఫెయిల్డ్ అయినాయి, టోటల్ 72 అనమాట. ఇలాగా మనం విజువలైజేషన్ చూసుకోవడానికి మనకి ఎక్కడ యూజ్ చేస్తారు ఇలాంటివి అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో కానీ, క్రికెట్లో కానీ, ఇక్కడ అన్ని మనం డేటాను బేస్ చేసుకొని విజువలైజేషన్ చేస్తాం అనమాట. అలాగా ఈటీఎల్ ఫ్లో పైప్ లైన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రాక్షన్ అంటే డేటా అనేది ఎక్కడ ఏ సోర్సెస్ నుంచి వస్తుంది మనకి అనేది సోర్స్ సిస్టమ్స్ అంటారు. అందులో డీబీ డేటాబేసెస్, అందులో ఫైల్స్ ఉంటాయి, అందులో ఏపీఐస్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అంటే లైవ్ డేటా అనమాట. లైవ్ అంటే రియల్ టైం డేటా. అప్లికేషన్ సర్వర్ నుంచి డేటాని తీసుకొస్తాం, రియల్ టైం. అందులో బ్యాచ్ ప్రాసెసింగ్ అంటాం. ఇలా డేటాని మనం తీసుకొస్తాం ఎక్కడెక్కడ వేరే సోర్సెస్ నుంచి. ఆ సోర్సెస్లో ఉన్న డేటాని మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ అంటాం, తర్వాత డేటా క్లెన్జింగ్ అంటాం, డేటాని వ్యాలిడేషన్ చేసుకోవాలి, తర్వాత కన్వర్షన్ చేయాలి, తర్వాత మనకి బిజినెస్కి సంబంధించిన రూల్స్ ప్రకారంగా మోడిఫికేషన్ చేస్తాం. అలా చేసేదాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ అన్నా, ప్రీ ప్రాసెసింగ్ అన్నా, క్లెన్జింగ్ అన్నా, ఇంకా డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడతారు. ఆ చేసిన డేటాని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడాన్ని లోడ్ అంటాము. ఆ లోడ్లో డేటాబేసెస్ అంటాం, డేటా వేర్ హౌసెస్ అంటాం, డేటా లేక్స్ అంటాం,
ఒకవేళ క్లౌడ్ వాడితే S3 వాడితే S3 బకెట్స్ అంటాం. తర్వాత గూగుల్ అయితే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అంటాం. అజూర్లో అయితే బ్లాబ్ స్టోరేజ్ అంటాం. అక్కడ ఎక్కడ ఏ డేటా ప్లాట్‌ఫామ్‌లో స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌లో మనం డేటా స్టోర్ చేయాలి. ముఖ్యంగా టార్గెట్ డేటా వేర్ హౌసెస్ అంటే ఏంటి? డేటా మార్ట్స్ అంటే ఏంటి? పవర్ బిఐ ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాన్ని అనలిటిక్స్ ఆ డేటాని మనం విజువలైజేషన్‌గా, రిపోర్ట్స్‌గా, ఆడిటింగ్ కోసం ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి అనమాట. టెస్ట్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ సమ్మరీ. ఇప్పుడు డేటా క్వాలిటీ చెక్స్ చేసుకోవాలి. అది ఆ క్వాలిటీ ఉందా లేదా అని చెప్పి దాన్ని వాలిడేషన్ అంటాము. అండ్ కంప్లీట్‌నెస్ ఎలా ఉంది? యాక్యురసీ ఎలా ఉంది? కన్సిస్టెన్సీ ఎలా ఉంది? టైమ్ లైన్స్ ఎలా ఉన్నాయి? యూనిక్‌నెస్ ఎలా ఉంది? అనే దాన్ని మనం డేటా క్వాలిటీ చెక్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ మై బాలా ట్రైనింగ్ స్టడీస్ సర్కిల్ అనమాట. ఇందులో మీకు ఏ స్టడీ సర్కిల్ టెక్నికల్‌గా అయినా, నాన్ టెక్నికల్ గాని ఏ గురించి కావాలన్నా తెలుసుకోవచ్చు. 24/7 మీకు అవైలబిలిటీ ఉంది. 8977188806 దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అనమాట. అసలు ఐబీఎం డేటా స్టేజ్ ఈజ్ ఏ లీడింగ్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ డేటా ఇంటిగ్రేషన్ టూల్ దట్ హెల్ప్స్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఇంటూ టార్గెట్ సిస్టమ్స్ సపోర్టింగ్ బోత్ బ్యాచ్ అండ్ రియల్ టైమ్ పైప్లైన్స్. ఇక్కడ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, రియల్ టైమ్ పైప్లైన్స్ అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ హై పెర్ఫార్మెన్స్ డేటా పైప్లైన్స్ అక్రాస్ హైబ్రిడ్ అండ్ మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. హైబ్రిడ్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ చూడండి, హైబ్రిడ్ అంటే ఏంటంటే ఆన్ ప్రిమ్ అంటాము అండ్ దెన్ క్లౌడ్ కాంబినేషన్. ఇక్కడ రెండింటిని కంబైన్ చేసి దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటాం అనమాట. మల్టీ క్లౌడ్ అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, ఐబీఎం క్లౌడ్ కావచ్చు, వరాకిల్ క్లౌడ్ కావచ్చు, ఇంకా ఏవైతే క్లౌడ్ సపోర్ట్ ఇస్తున్నా ఆలీబాబా క్లౌడ్ కావచ్చు, ఏదైతే మల్టీ క్లౌడ్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఈటీఎల్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈటీఎల్ అంటే చెప్పాను కదా, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ లోడింగ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంజనీరింగ్ కావచ్చు, డేటా సైన్స్లో కావచ్చు, అన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ అసలు వాట్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఇన్ ఐబీఎం డేటా స్టేజ్, దీన్ని ఎలా ఐబీఎం డేటా స్టేజ్ అనేది ఎలా డౌన్లోడ్ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, దాన్ని ఎలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది మీకు మొత్తం చేస్తాను. ఇక్కడ కాంపోనెంట్ డిజైనర్ క్లయింట్ అనేది ఉంటుంది అనమాట. పర్పస్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ టు డిజైన్స్ జాబ్స్. ఇక్కడ జాబ్స్ అంటాం, జాబ్స్ అన్నా టాస్క్స్ అన్నా ఒకటే. ఇందులో ఈవెంట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, టాస్క్ బేస్డ్, షెడ్యూల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, ఈవెంట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, షెడ్యూల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. దానిలో క్రాన్ జాబ్స్ అంటారు అనమాట. క్రాన్ జాబ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఈటీఎల్ వర్క్ ఫ్లోస్ అంటాం. వర్క్ ఫ్లో అంటే ఏంటంటే మనకి రోజు చేసే పని, అంటే డేటా అనేది మనకు ప్రతిరోజు నిత్యం కావాలి. అది ఎప్పుడు రావాలి, మార్నింగ్ రావాలా, ఈవినింగ్ రావాలా, వస్తే ప్రతిరోజు రావాలా, లేకపోతే వీక్లీ రావాలా, మంత్లీ రావాలా, క్వార్టర్లీ రావాలా, డేటా అనేది ఎప్పుడు రావాలి అనేది ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాం. అందులో వర్క్ ఫ్లోలో జాబ్స్ క్రియేట్ చేస్తాం. ఆ జాబ్ టైం బేస్డ్ రావాలా, ఈవెంట్ బేస్డ్ రావాలా అనే దాని గురించి మనం చేసేదే వర్క్ ఫ్లోస్ అనమాట. వర్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ ది ఆటోమేషన్. అంటే మాన్యువల్ ఎఫర్ట్స్ తగ్గించేసి మనం వర్క్ ఫ్లో అనేది ప్రతిరోజు ఇలా జరుగుతుంది. ఒకసారి అది డేటా వచ్చే టైం మన జాబ్స్ క్రియేట్ చేస్తే ఆ టైంకి ఆ జాబ్ షెడ్యూల్ అవటం, దాన్ని ట్రిగ్గర్ అయ్యి ఆటోమేటిక్గా ఆ పని చేసుకుంటూ పోవడాన్ని వర్క్ ఫ్లోస్ అంటాం. ఆ వర్క్ ఫ్లోస్ని ఎలా క్రియేట్ చేయాలి, అది ఏ స్టేజ్లో ఉంటుంది, అది ఎంత మనం తెలుసుకోవడానికి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ కీ ఫీచర్స్ ఏంటంటే చూడండి, యుఐ అన్నాం, గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అన్నాం, అంటే ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దీంట్లో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైన్ ఉంటుంది అనమాట. సింపుల్గా అది కాంపోనెంట్స్ లాగా ఉంటాయి. దాన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ చేసుకోవడం అనమాట. చాలా యూజ్ అనమాట, చాలా ఈజీ ఉంటుంది. రీయూజబుల్ జాబ్ టెంప్లెట్స్ ఉంటాయి. సపోర్ట్స్ క్వాలిటీ స్టేజ్ ఇంటిగ్రేషన్ ఫర్ డేటా క్లెన్జింగ్ ఉంటుంది అనమాట. అసలు వాట్ ఈస్ క్లెన్జింగ్, వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఈస్ ప్రీ ప్రాసెసింగ్, అవన్నీ మీకు చెప్తా. తర్వాత డైరెక్టర్ క్లయింట్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది డైరెక్టర్ క్లయింట్ అంటే యూజ్ టు రన్ చేసుకోవచ్చు. తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది దాన్ని మానిటర్ చేయాలి. ఆ మానిటర్ని ఎలా చేయాలంటే అండ్ షెడ్యూల్డ్ జాబ్స్ని ఎలా క్రియేట్ చేయాలి. జాబ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్, మానిటరింగ్ లాగ్స్ అంటే ఏంటంటే మనం మార్నింగ్ సిస్టంలో లాగిన్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేలాగా మన ఈచ్ అండ్ ఎవ్రీ టైంని ట్రాక్ చేయడాన్ని, ఈవెంట్ని ట్రాక్ చేయడాన్ని, సెషన్ని ట్రాక్ చేయడాన్ని లాగ్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ రికార్డ్ అంటాం. ఆ రికార్డ్ అన్నప్పుడు అది ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కానీ, జాబ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, సక్సెస్ అయినప్పుడు కానీ, ఎక్కడ స్టక్ అయ్యామని తెలుసుకోవడానికి ఈ లాగ్స్ని చూసుకుంటాం అనమాట. తర్వాత
పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటాం. అంటే ఆ డేటాని బేస్ చేసుకొని మనం ట్యూనింగ్ చేసుకుంటే ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉందని పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటాం. లేదా పారామీటర్ ట్యూనింగ్ అంటాం. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటాం అనమాట. ఇది డైరెక్టర్ క్లయింట్. డైరెక్టర్ అంటే రన్, మానిటర్ అండ్ షెడ్యూల్ జాబ్స్. అడ్మినిస్ట్రేటివ్ క్లయింట్ ఏంటండి? మేనేజెస్ ప్రాజెక్ట్ లెవెల్ సెట్టింగ్స్ అండ్ రిసోర్సెస్. అడ్మినిస్ట్రేటివ్ హోల్ ఎంటైర్ అనమాట. యూజర్ పర్మిషన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కావాలి, రిసోర్సెస్ అలొకేషన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ క్లయింట్ అంటే. ఇంజిన్ టైర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజిన్ టైర్? ఇంజిన్ ఈజ్ ఓన్లీ హెల్ప్ఫుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజిన్? టు ఎగ్జిక్యూట్ ద జాబ్స్ యూజింగ్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? సీరియల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ప్యారలల్ ప్రాసెసింగ్ ఉంది, సీరియల్ ప్రాసెసింగ్ ఉంది, మల్టీ ప్రాసెసింగ్ ఉంది, మల్టీ థ్రెడ్డింగ్ ఉంది, మల్టీ టాస్కింగ్ ఉంది. అవన్నీ మీకు తర్వాత చెప్తా. వాట్ ఈస్ ప్యారలల్ ప్రాసెసింగ్, వాట్ ఈస్ సీరియల్ ప్రాసెసింగ్, వాట్ ఈస్ మల్టీ టాస్కింగ్, వాట్ ఈస్ మల్టీ థ్రెడ్డింగ్, సింగిల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను. హై పర్ఫార్మెన్స్, ప్యారలల్ ఇంజిన్, స్కేలబిలిటీ, ఆటోమేటిక్ పైప్ లైనింగ్ అనమాట. రిపాజిటరీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపాజిటరీ? రిపాజిటరీ ఈజ్ లుక్ లైక్ ఏ స్టోరేజ్, స్టోర్స్ మెటాడేటా. మెటాడేటా అంటే టేబుల్ నేమ్ ఏంటి, టేబుల్ నేమ్, ఆ టేబుల్ డేటా, అండ్ దెన్ టేబుల్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాల్డ్ విత్ టేబుల్ నంబర్, టేబుల్ నేమ్. తర్వాత దానికి ఏమైనా డిస్క్రిప్షన్ ఇస్తే ఆ టేబుల్ డిస్క్రిప్షన్ ఇస్తే అది దాని యొక్క టేబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి మెటాడేటా అంటాం. జాబ్ డిజైన్స్ అండ్ రీయూజబుల్ కాంపోనెంట్స్, దట్ ఈస్ కాల్డ్ రిపాజిటరీ. ఇట్ ఈస్ ఓన్లీ స్టోర్స్ ద ఎంటైర్ మెటాడేటా ఇన్ ద పర్టికులర్ రిపాజిటరీ. ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ మెటాడేటా మేనేజ్మెంట్. సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే నాట్ లోకల్ అనమాట. ఏ డేటా అయినా కానీ మన సిస్టంలో స్టోర్ అయితే దాన్ని లోకల్ అంటాం. రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటంటే గ్లోబల్గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని గిట్ అంటాం. కొంతమంది గిట్ అయ్యే తర్వాత చెప్తాం. వర్షన్ కంట్రోల్ గిట్ అంటాం. గిట్, గిట్ హబ్, తర్వాత బిట్ బకెట్ అని ఉంటాయండి. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్. తర్వాత ఆర్కెస్ట్రేషన్ పైప్ లైన్స్ అంటే మనం స్టార్ట్ నుంచి ఎండ్ అయ్యేదాకా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనం ఆర్కెస్ట్రేషన్ మానిటర్ చేసుకుంటే అన్ని చేసుకుంటే దాన్ని ఆర్కెస్ట్రేషన్ పైప్ లైన్ అంటారు. ఇక్కడ సీక్వెన్స్ జాబ్స్ అండ్ ఫ్లోస్ విత్ కండిషన్స్ ఉందన్నమాట. జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎలా మూవ్ అవ్వాలని ఆ ఫ్లోస్ని కంట్రోల్ చేసేదాన్ని కండిషన్స్ అంటాం. ఇక్కడ కండిషనల్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, లూప్స్ ఉంటాయి, తర్వాత నోటిఫికేషన్స్ రావాలి, పారామీటర్ సెట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ సెట్ చేయాలి అది ఒక పైప్ లైన్ క్రియేట్ అవ్వాలంటే. ఇది కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐబిఎం డేటా స్టేజ్లో వచ్చే కాంపోనెంట్స్. డైరెక్ట్ క్లయింట్, డిజైనర్ క్లయింట్, డైరెక్టర్ క్లయింట్, అడ్మినిస్ట్రేటివ్ క్లయింట్, ఇంజిన్ టైర్, రిపాజిటరీ, ఆర్కెస్ట్రేషన్ పైప్ లైన్. టైప్స్ ఆఫ్ పైప్ లైన్ ఇన్ డేటా స్టేజ్లో టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఏంటి? ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్, ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ద సోర్సెస్, ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ అండ్ లోడ్ ఇన్ టు టార్గెట్. బెస్ట్ ఫ్రెండ్, ఇది ఈటీఎల్ ఎప్పుడంటే డేటా వేర్ హౌసెస్, స్ట్రక్చర్డ్ డేటా అనమాట. ఇది స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంది? ఇక్కడ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ ఉంటుంది అనమాట. స్ట్రక్చర్డ్ అంటే ద డేటా మస్ట్ బి అవైలబుల్ ఇన్ ద టేబుల్ ఫార్మ్స్. టేబుల్ రూపంలో ఉంటుంది. దాంట్లో ప్రైమరీ కీ, పార్ని కీ ఉంటుంది అనమాట. ఓన్లీ టేబుల్స్లో ఉండాలి. ఇక్కడ ఏంటంటే సమ్ టేబుల్స్లో ఉండాలి, ఆర్ సమ్ టెక్స్ట్ ఫైల్స్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే అన్స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇమేజెస్ రూపంలో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, ఆడియో ఉండొచ్చు, టెక్స్ట్ ఫైల్స్ ఉండొచ్చు. ఇలాగా ఏదైనా అన్స్ట్రక్చర్ ఉంటే ఇలాగనమాట. దీన్ని మల్టీ మోడాలిటీ అంటారు అనమాట. ఇది జనరేటివ్ వేలో కానీ ఏజెంటిక్ అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో ఇలా డొమైన్స్ ప్రతి ఒక్క దాంట్లో ఇవి వాడతాం అనమాట. ఈఎల్టీ పైప్ లైన్. ఈటీఎల్ ఏంటంటే ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటా. ఈఎల్టీ అంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫర్మేషన్. లోడ్ రా డేటా ఫస్ట్, దెన్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ దెన్ లోడ్ ఇన్ టు ద ఇన్సైడ్ ద టార్గెట్ సిస్టమ్. ఇక్కడ యూస్ఫుల్ ఫర్ క్లౌడ్ నేటివ్ ఆర్ బిగ్ డేటా ప్లాట్ఫామ్స్. స్ట్రీమింగ్ పైప్ లైన్స్ అంటే రియల్ టైమ్ డేటా అనమాట. రియల్ టైమ్ ఇంజెక్షన్ ఫ్రమ్ మెసేజెస్ క్యూస్, దట్ ఈస్ కాల్డ్ కాప్కా అండ్ దెన్ మెసేజ్ క్యూస్ అంటారు. ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో కాప్కా గురించి ఉంది, మెసేజ్ క్యూ గురించి తర్వాత చెప్తాను. సపోర్ట్స్, ఇది ఇట్ ఈస్ ఇన్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అనమాట. వాట్ ఈస్ ద స్ట్రీమింగ్ లైన్ పైప్? ఈవెంట్ డ్రివెన్. ఏ పర్టికులర్ ఈవెంట్ అనేది కరెక్ట్గా ఆ టైం జరుగుతుందో ఆ టైంకి మాత్రమే డేటా రావాలి. దాన్ని ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్స్ అంటారనమాట. రీప్లికేషన్ పైప్ లైన్స్ అంటే అదే పైప్ లైన్ మనం రీప్లికేషన్ చేయాలి. కంటిన్యూస్ సింక్రనైజేషన్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్ సిస్టమ్స్ అనమాట. ఎన్జ్యూర్ నియర్ రియల్ టైమ్ కన్సిస్టెన్సీ. ఇలాగా టిపికల్ డేటా స్టేజ్ జాబ్ ఫ్లో, ఎలా జాబ్ ఫ్లో రన్నింగ్ అవుతుంది అనే దాని గురించి. ఫస్ట్ సోర్స్ స్టేజ్. సోర్స్ కనెక్ట్స్ టు ఫైల్స్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఏపీఐస్ ఆర్ మెసేజ్ క్యూస్. ఎగ్జాంపుల్ సీక్వెన్షియల్ ఫైల్, DB2 కనెక్టర్, ఆరికల్ కనెక్టర్. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్
అప్లైస్ బిజినెస్ రూల్స్ అప్లై చేసి క్లెన్జింగ్, కన్వర్షన్స్, అగ్రిగేషన్స్. ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్, అగ్రిగేటర్, లుకప్, జాయిన్స్. ఇక్కడ లుకప్ టేబుల్స్ అంటారు. లుకప్, ఈ లుకప్ వి లుకప్ అనేది మనం ఎక్కడ డేటా అనేది చూసుకోవడానికి, డేటాని విజువలైజేషన్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఎక్సెల్లో, పవర్ బిఐలో చాలా బాగా పవర్ఫుల్ అనమాట ఇవి. లుకప్ టేబుల్, వి లుకప్ టేబుల్స్ అంటే ఏంటి? టార్గెట్ స్టేజ్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? లోడ్స్ ప్రాసెస్ డేటా ఇంటూ డేటా వేర్ హౌసెస్ కానీ, డేటా మార్ట్స్ కానీ, ఆర్ డేటా లేక్స్ కానీ. ఎగ్జాంపుల్ టెరాడేటా కనెక్టర్, స్నోఫ్లేక్ కనెక్టర్. స్నోఫ్లేక్ గురించి కూడా మీకు వీడియోస్ చేస్తాను. డీబీటీ, స్నోఫ్లేక్, డీబీటీ వీటి గురించి కూడా మీకు చేస్తాను. అది బిగ్ డేటా గురించి కూడా, స్పైస్ పార్క్, తర్వాత డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్ మీద ఇవన్నీ ప్లేలిస్టులు నేను క్రియేట్ చేస్తాను. ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంటాయి. మనకి నేను చెప్తున్నాను ఏంటంటే, మనకి ఐటీ ఇండస్ట్రీలో ఏ టు జెడ్ ఆల్ సర్వీసెస్ సింగిల్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటండి. అది టెస్టింగ్ నుంచి, ఆటోమేషన్ నుంచి, గైడ్ వేర్ ఏ టెక్నాలజీ అయినా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉంటాయి. పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా జాబ్ తెచ్చుకోవచ్చు. జాబ్ లింక్డ్ ఇన్ సీక్వెన్స్ విత్ కండిషన్స్, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. పారామీటర్ సెట్స్ అలౌ డైనమిక్ జాబ్ కాన్ఫిగరేషన్. ఇంకా ఇవన్నీ కాంప్లెక్సిటీ ఏంటి, కాస్ట్, గవర్నెన్స్, పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని జిఆర్సీ అంటారన్నమాట. జిఆర్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అని ఏ డొమైన్ కావచ్చు, ఎస్ఏపి కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఈటీఎల్ కావచ్చు, డేటా ఇంజనీరింగ్, డేటా మనీ, ఎక్కడైనా సరే ఐజెంటిక్ జనరేటివ్ ఎక్కడైనా సరే జిఆర్సీ అంటాం. దీన్ని సైబర్ సెక్యూరిటీ కావచ్చు, గవర్నెన్స్, రిస్క్ కంట్రోల్ అంటాం. దీన్ని మనం ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, మేనేజ్ చేసుకోవాలి, దాని గురించి అనమాట. దాన్ని జిఆర్సీ అంటాం. గవర్నెన్స్ రిస్క్ అంటాం. మామూలుగా జనరేటివ్ వచ్చి దానికి రాయ్ అంటాం. రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ దెన్ ఎక్స్ఏ అంటాం. ఎక్స్ప్లెయినబిలిటీ ఏఐ అంటాం. ఇవన్నీ ఫ్లోస్ అనమాట. ఇందులో ఇక్కడ ఏంటంటే గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్లో కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. దాన్ని జీడిపిఆర్ కాంప్లయన్స్, ఎస్ఓఎక్స్ కాంప్లయన్స్, ఐఎస్ఓ 200071, తర్వాత హిప్పా, పిఐఐ, ఇవన్నీ కంప్లైన్సెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఫాలో చేయాలి. ఇవన్నీ రిస్క్ కంట్రోల్ చేసేవన్నమాట. మన పర్సనల్ డేటా ఎక్కడైనా ఎక్స్పోజ్ అవుతుందా లేదా అని చెప్పేసి. దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఐబిఎం డేటా స్టేజ్ ఈటీఎల్ టెస్టింగ్ పైప్లైన్ అండి. తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా పైప్లైన్స్ క్రియేట్ చేయాలి, దాని విజువలైజేషన్ ఎలా చేయాలని మీకు మొత్తం చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ ట్యూటోరియల్ ఫర్ డేటా స్టేజ్, ఈటీఎల్ అండ్ ఈఎల్టీ పైప్లైన్. ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్స్ గురించి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్.